హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అప్పు. బిర్యానీ కోసం క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా తయారు చేస్తారో చూసేద్దామా మరి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. దీన్ని నేను హాఫ్ అన్ అవర్ ఆర్ 20 మినిట్స్ కోసం నేను ఆరబెట్టానండి. దీనివల్ల ఇవి పూర్తిగా డ్రైగా అయిపోతాయి. సో మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్గా ఉండాలి. చాలా హీట్ ఆయిల్లో మనము ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఒకవేళ హీట్ ఆయిల్ లేకపోయినట్టయితే మన ఆనియన్స్ అనేవి క్రిస్పీగా రావు. సో హీట్ ఆయిల్లో మాత్రమే ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. దీనికోసం మనం మీడియం టు హై ఫ్లేమ్ని యూస్ చేస్తున్నాము. ఆనియన్స్ని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఆనియన్స్ కనుక ఆయిల్లో వేసి మిక్స్ చేయకపోతే మాత్రము అవి కొన్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవడము, మాడిపోవడము, లేకుంటే కొన్ని పచ్చిగా ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసిన ఆనియన్స్ అనేవి అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలి. సో దీనికోసం మీరు స్లైసర్ని కానీ వాడచ్చు. ఒకవేళ మీకు నైఫ్తో కట్ చేసే అలవాటు ఉంటే మీరు చేతితో కట్ చేసుకోవచ్చు. సో ఇవి ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆనియన్స్ ఈక్వల్ సైజులో కట్ చేయకపోతే మాత్రము కొన్ని మాడిపోవడము, మళ్ళీ కొన్ని పచ్చిగా ఉండిపోవడము అలాంటివి జరుగుతాయండి. సో ఆనియన్స్ అనేవి మనము ఈక్వల్ సైజెస్లో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ పింకిష్ కానీ లైట్ బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ని బయటికి తీస్తున్నాను. మనము ఆనియన్స్ని బాగా ఫ్రై చేయకూడదు. లైట్ పింక్ కలర్లో, లైట్ బ్రౌనిష్ కలర్లో రాగానే ఆనియన్స్ని తీసేయాలి. లేకపోతే ఆనియన్స్ అనేవి బాగా మాడిపోతాయి. ఇది 10 to 15 మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుంది. మన ఆనియన్స్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. చూసారా, క్రిస్పీ ఆనియన్స్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహార్ అందాజ్.